హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు లివర్ ఫ్రై ఎలా చూసుకుందాం. ఫస్ట్ హాఫ్ కేజీ లివర్ని శుభ్రంగా కడిగి ముందుగానే ఇలా బాయిల్ చేసుకోవాలండి. పసుపు, ఒక చిటికెడు పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలిపెట్టుకోవాలండి. మామూలుగా అయితే గంటతో తిప్పకుండా ఇలా పైకి కిందకంటే చాలా బాగా ఉంటుందండి. బాగా కలిసిపోయింది. దీన్ని మూత పెట్టుకొని బాగా ఉడికే వరకు ఉడకబెట్టుకోవాలండి. ఒకసారి చూద్దాం. బాగా ఉడికిపోయిందండి లివర్ మొత్తం. దీన్ని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని 2 స్పూన్స్ ఆనియన్స్ వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు మధ్యకి చీల్చుకొని ఇట్లా వేసుకోవచ్చండి. కరివేపాకు, కొత్తిమీర కూడా కొంచెం వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలండి. మొత్తం వేగిపోయిన తర్వాత ఒక 2 టమాటాలండి. ఎక్కువేం అవసరం ఉండదు ఫ్రైలోకి, కానీ కొంతమంది అయితే ఫ్రైలోకి అసలు వేయరు, కానీ మేము వేస్తామండి. ఒక 2 టమాటా, కొద్దిగా పసుపు, సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలండి. టమాటా మొత్తం కొంచెం మగ్గాలి. సన్నగా టమాటా మొత్తం బాయిల్ అయిన తర్వాత ఇంకేనండి, ఈ స్టేజ్లోకి మొత్తం ఉడికిపోయినామని బయటికి తేలుతుంది కదా. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి బాగా వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన అంతా పోయే వరకు బాగా కలపాలండి. ఇదంతా బాగా కలిపి పచ్చివాసన అంతా పోయే వరకు కలుపుకోవాలి కదండి. అందులో నుంచి నూనె బయటికి తేలే వరకు కలుపుకొని బాగా ఉడికించుకోవాలండి. ఇందులోకి నేను కొంచెం కొబ్బరి పొడి వేస్తున్నానండి. కొంతమంది అయితే వేయరు. నేను 2 స్పూన్లు కొబ్బరి పొడి వేస్తున్నాను. కొంతమంది అసలు వేయరండి. నాన్ వెజ్లో కొబ్బరి పొడి వేయడం నేను చాలా వీడియోస్లో కూడా ఎప్పుడూ చూడలేదు. కానీ కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల ఇబ్బంది ఏమి ఉండదండి. కొంచెం నీసు వాసన అలాగ లేకుండా ఉంటుంది. ఈ కొబ్బరి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా లివర్ వేసేసుకొని మొత్తం కొంచెం పసుపు మొత్తం కారం వేసుకొని కలుపుకోవాలండి. ఇది లివర్ వేసి తిప్పిన వీడియో మిస్ అయిందండి. ఇలా మొత్తం కలుపుకొని కారం కూడా పచ్చివాసన పోయేదాకా కలిపేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటే ఫ్రై మొత్తం అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు లాస్ట్లో కూడా కొంచెం కరివేపాకు వేస్తే బాగుంటుందండి, అదొక ఫ్లేవర్. అంతేనండి, లివర్ ఫ్రై అయిపోయింది. చాలా ఈజీగా చేసుకునే లివర్ ఫ్రై అండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. రెసిపీ నచ్చినట్టయితే లైక్ అండ్ కామెంట్, షేర్. ఎంతో ఇష్టంగా తింటారండి.